హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకొని ఒక కడాయిలోకి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని దీన్ని బాగా వాటర్ పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా తర్వాత అదే కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, సాజీరా యాడ్ చేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయలని సన్నగా ఈ విధంగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కొద్దిసేపు ఇలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోకి కావాల్సినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్ వరకు కారం, అదేవిధంగా 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని బాగా వేయించుకుంటే మనకి ఫ్రై అనేది చాలా బాగా అవుతుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని బాగా వేయించేసుకోవాలి. ఫైనల్గా మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.